నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, వారం రోజుల పాటు జరగనున్న శాసనసభ. పాలమూరు విశ్వవిద్యాలయంలో 3వ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ తమిళసై 6 విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు, 75 మందికి బంగారు పథకాలు అందజేశారు. ప్రజల ఆశయాల కోసం సత్యనారాయణ ఎంతో కృషి చేశారు. మందాడి కళాకారుడిగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం సేవలందించారన్న దత్తాత్రేయ. సీనియర్ అధికారులు యువ ఆఫీసర్లకు అనుభవాలను పంచాలి. టెక్నాలజీకి అనుగుణంగా నేరాల స్వభావాల్లో మార్పులు జరుగుతున్నాయన్న డీజీపీ మహేందర్ రెడ్డి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులతో బీజేపీకి సంబంధం లేకుంటే కోర్టులకు ఎందుకు వెళ్లారు? సీఎం కేసీఆర్ పట్ల కేంద్ర సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న తమ్మినేని వీరభద్రం.
One for a start MC. No, I One for a start MC. No, One for a start MC. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు మధ్యంతరంగా ముగియడం జరిగింది. 2022-23 సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు 40,000 కోట్ల పైగా నష్టం వాటిల్లినట్టుగా కూడా అధికార లెక్కలు చెప్తున్నాయంటూ భావించిన సీఎం కేసీఆర్ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. బీజేపీ సర్కార్ చేస్తున్నటువంటి విధులకు వాటిల్లినటువంటి నష్టంగా భావించారు. దీనికి సంబంధించినటువంటి వెంటనే ప్రజలందరికీ తెలియాలి అన్నటువంటి ఆలోచనతో వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మంత్రి హరీష్ రావుతో పాటుగా శాసనసభ మంత్రి వ్యవస్థ మంత్రిగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డికి కూడా చెప్పడం జరిగింది. అయితే డిసెంబర్ లో ఇక డేట్స్ అనౌన్స్ చేయబోతున్నారా, ఏ రోజులు వారం రోజుల పాటు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇక డేట్స్ కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పూర్తి ఏర్పాటు చేయబోతున్నారు. ప్రగతి భవన్ లో ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలి అంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ ఎంతవరకు ఆగుతుంది ఏంటి అన్నటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చేయించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే పోయినసారి రెండో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కావచ్చు, అంతకు ముందు జరిగినటువంటి సమావేశాలు రెండు కూడా మధ్యాంతరంగా ఆగిపోయినటువంటి సమావేశాలుగా మనం గుర్తించాలి. ఎందుకంటే అప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్ బేస్ చేసుకుని లాస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలు దాదాపు 48 గంటల సేపు జరిగింది. 48 గంటల అంటే 2 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాలకు సంబంధించి 2 రోజుల్లో ఎలాంటి విషయాలు తెరకెక్కుతుంటే మధ్యంతరంగా సమావేశాలు నిలిపివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈసారి వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీర్పు సంబంధించి పెద్ద ఎత్తున కూడా కేంద్ర ప్రభుత్వ వ్యవహారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి. బీజేపీ ఎలాంటి వైఖరి వహిస్తుంది, బీజేపీ చేస్తున్నటువంటి పుట్టమైనటువంటి ఆంక్షలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి వాటి వల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది, ఎంత నష్టం వాటిల్లుతుంది అన్నటువంటి అంశాలను ప్రజలకు తెలియాలి అన్నటువంటి
అహంకారం తలకెక్కి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా అయింది. ఇవాళ యాదగిరిగుట్ట లాంటి పుణ్యక్షేత్రానికి పోయి మా పార్టీ అధ్యక్షులు దేవుని మీద ప్రమాణం చేస్తున్నారు. దేవుణ్ణి నమ్ముతాం కాబట్టి ప్రమాణం చేస్తున్నారు. ఈ సృష్టిలో అంతకంటే గొప్పదేమీ లేదు కాబట్టి ప్రమాణం చేస్తున్నారు. నిజంగా మీ దగ్గర నిజాయితీ ఉంటే రాకపోయినా మరి యాదగిరిగుట్టకు మీరు రాలేదు కదా. మీరు రాకపోగా ఇంకో మాట కూడా అన్నారు, కన్నీళ్ళు ఎందుకు పెట్టుకోవాలి అని. ఇవాళ మనసున్నటువంటి వాళ్లకు, మానవత్వం ఉన్నటువంటి వాళ్లకు మంచి మీద మీరు బట్టగాల్చి మీదేస్తే అనవసరంగా ఒక ప్రచారక్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయ బురద మీరు అంటిస్తున్నందుకు డెఫినెట్ గా మనసు బాధై కన్నీళ్లు పెట్టుకొని ఉంటారు. ఇవాళ మీలాగా 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ శవాల మీద పేలాలు ఏరుకొని ఇవాళ మీలాగా తెలంగాణను మొత్తం లిక్కర్ తెలంగాణను చేసి ఇవాళ మగవాళ్ళు చనిపోతుంటే వాళ్ళ భార్యలు వితంతువులైతే అక్కడ నుంచి మనుషుల్ని చంపి వాళ్ళ రక్తం దాగి డబ్బులు ఏరుకొని భారతదేశం మొత్తం లిక్కర్ దందాలు చేసుకుంటా తెలంగాణను ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేసేటటువంటి మీకు కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? మీకు మానవత్వం ఎందుకుంటుంది? మీకు దేవుడి విలువ ఏం తెలుస్తుంది? మీకు ధర్మం విలువ ఏం తెలుస్తుంది? ఇవాళ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలో మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు కూడా స్వయం సేవక్గా పనిచేస్తున్నారు. ఇవాళ స్వయం సేవకులైనా ప్రచారకులైనా భారతదేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా, ఎక్కడ ఏ వరదలు వచ్చినా, ఎక్కడ ఏ కరువు వచ్చినా, ఎక్కడ ఏ కాటకం వచ్చినా, ఎక్కడ ఏ కల్లోలం వచ్చినా దేశ ప్రజలకు అండగా ఉండడం కోసం వాళ్ళ కుటుంబాలనే త్యాగం చేసి సర్వకంగా పరిత్యాగులు అంటారు కదా, కట్టు బట్టలతోటి బయటకు వచ్చి ఇవాళ ఎవ్వరు బుక్కడంత అన్నం పెడితే తిని ఈ సమాజం కోసం పనిచేస్తారు. అటువంటి వారిపైన నిందలేస్తూ మీరు అటువంటి వారిపైన హేళన చేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మొహం మీదనే పడుతుంది. తెల్లారు లేస్తే లిక్కర్ దందాలు చేసేటోళ్ళు, తెల్లారు చేస్తే గ్రానైట్ మాఫియాలు చేసేటోళ్ళు, తెల్లారు లేస్తే ఇసుక దందాలు చేసేటోళ్ళు, తెల్లారు లేస్తే ల్యాండ్ కబ్జాలు చేసేటోళ్ళు, తెల్లారు లేస్తే ప్రజల ఉసురు తీసుకుంటా బుర్జ్ ఖలీఫాలలో కూడా ఫ్లాట్లు కొనుక్కునేటటువంటి వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మేము సవాల్ చేస్తున్నాం, ఎస్ మీరు మా పార్టీ అధ్యక్షులు అన్నారు కదా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మా బండి సంజయ్ కుమార్ గారు, వారు వారి కుటుంబ సభ్యులు మొత్తం వారికి ఏమన్నా ఆస్తిపాస్తులుంటే వారికి ఏమున్నా ఈ దేశం కోసం తెలంగాణ సమాజం కోసం మొత్తం రాసిస్తారు. మరి వాళ్ళ కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు రాసిస్తారా తెలంగాణ సమాజం కోసం? సిద్ధంగా ఉన్నారా మీరు? మీరు దోచుకోలే, మీరు ఇలా తెలంగాణ కోసమే నిలబడ్డారు, మీరే అక్రమాలు చేయలే, మీ ఫస్ట్ ప్రయారిటీయే తెలంగాణ. అయితే మేము సవాల్ చేస్తున్నాం, మా పార్టీ అధ్యక్షులు కట్టుబట్టలతోటి ఆయనకి ఏముంటే అవి రాసిచ్చి దేశం కోసం పనిచేస్తారు, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు మొత్తం వారికి ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా రాసిచ్చి తెలంగాణ సమాజం కోసం పనిచేస్తారా చెప్పుండ్రి, మేమే మీకు పాలాభిషేకం చేస్తాం. మా బీజేపీ పార్టీయే మీకు చివరి క్షణం వరకు కూడా మిమ్మల్ని మంచిగా తల్లిదండ్రులు లెక్క భావించి మీ మంచి చెడు అన్ని చూసుకొని మేము మీకు 3 పూటల భోజనం పెట్టి మిమ్మల్ని సాత్తాం. చేయండి మరి. ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగే నాడు ఈ కవిత గారి ఆస్తులెంత, కేసీఆర్ గారి ఆస్తులెంత, కేటీఆర్ గారి ఆస్తులెంత, హరీష్ రావు గారి ఆస్తులెంత, సంతోష్ రావు గారి ఆస్తులెంత, ఇవాళ మీ ఆస్తులెంత? జనాన్ని దోపిడీ చేసుకుంటూ అక్రమ ఆస్తులు పెంచుకుంటూ మీకు బినామీలుగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను పెట్టుకొని వాళ్ళతోటి కూడా అక్రమ దందాలు చేసుకుంటూ దాంట్లో మీరు కమిషన్లు దండుకుంటూ ఇవాళ ప్రభుత్వానికి డబ్బు లెక్క చెప్పకపోతే ఈడీ వచ్చి ఎంక్వైరీ చేసేటటువంటి క్రమంలో మీరే ఉసిగొలుపుతారా అధికారులపైకి మీ నాయకులను? ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ప్రగతి భవన్లో చెప్తారు, ఐటీ వాళ్ళు వస్తే ఈడీ అధికారులు వస్తే తరిమి కొట్టండి అని చెప్తారు. దేనికి తరిమి కొట్టమని చెప్తారు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ రంగ సంస్థలని వాటి పని చేసుకొని ఇవ్వాల.
ముఖ్యమంత్రి దాడి చేయమని చెప్తే రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన, టీఆర్ఎస్ లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పైన, టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసుల పైన, ఆఫీసర్ల పైన, అందరిపైన దాడి చేస్తారు. అంటే ఇవాళ ఒక గూండా రాజ్యాన్ని, రౌడీ రాజ్యాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నారా మీరు? ఇవాళ మీ పార్టీ మంత్రి మల్లారెడ్డి గారు ఐటీ సోదాలు జరగడానికి ఆఫీసులు వస్తే ఇష్టం వచ్చినటువంటి భాష మాట్లాడి వాళ్ళని తరిమి కొట్టండి అని వారు మాట్లాడతారు, ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి హోదాలో ఉండి. రేపటి నాడు మీ ఇంకో ఎమ్మెల్యే దగ్గరికి వస్తే, ఇంకో మంత్రి దగ్గరికి వస్తే కూడా మీరు అదే కంటిన్యూ చేస్తారా? అంటే దీని అర్థం ఏంటి అని అంటే, వాళ్ళు దోచుకున్నటువంటి సంపదలో మీకు కూడా వాటా ఉండటమే. కాబట్టి ఇప్పటికైనా కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇష్టం వచ్చినటువంటి అవాకులు చెవాకులు మేము పేల్తాం, మేము భారతీయ జనతా పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. నరేంద్ర మోడీ గారి గురించి కూడా నిన్న కవిత గారు ఓ మాట మాట్లాడినారు. నరేంద్ర మోడీ గారు అబద్ధాలు చెప్తారట. ఇక అబద్ధాల గురించి శుద్ధపూసలు వీళ్ళే చెప్పాలి. ఎక్కడన్నా అబద్ధాల మీద గిన్నిస్ రికార్డ్ ఏదన్నా ఇస్తే అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఫస్ట్, తర్వాత వాళ్ళ కొడుకు బిడ్డకు సెకండ్ థర్డ్ ప్రైజులు వీళ్ళే ఉంటారు ఫస్ట్ 3 కాంపిటీషన్ల ఒకలనుకొకలు. ఇక వీళ్ళు అబద్ధాల గురించి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు తన జీవితాన్నే దేశం కోసం, పార్టీ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? కనీస సంస్కారం నేర్చుకుని మాట్లాడండి. మీరు చదువుకున్నటువంటి చదువు, మీకు ప్రజలిచ్చినటువంటి అవకాశం మీరు పరిపాలన చేయడానికి వాడుకోండి. అంతేగాని ఆస్తుల కోసము, డబ్బు కోసము, ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతామంటే, కవిత గారు మీరు ఒక మహిళ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ పరిధిలో మీరుండి, మీ లిమిట్స్లో మీరు ఆలోచించుకొని, మీకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అవకాశాన్ని వాడుకొని ప్రజలకు సేవ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంపీల ఇళ్ల మీద దాడులు చేపిస్తాం, టీఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు విశ్వవిద్యాలయంలో 3వ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 6 విద్యార్థులకు తమిళసై పీహెచ్డీ పట్టాలను అందజేశారు. వివిధ విభాగాల్లో 76 మంది విద్యార్థులకు బంగారు పథకాలను గవర్నర్ అందజేశారు. Students and future supporters, my aim of creating scheme like Connect the Chancellor Alumni is the alumni can be a supportive factor to the future students. Because of this institution, we had our degree and we are occupying such great positions because of the degree, because of the sacrifices of our teachers, our parents, and I should appreciate the parents. Because of their sacrifices only we are all here. It is denied for most of the students. But your parents thought that my child should study in the prestigious institution of Palamur University. So because of their efforts and because of their ambition, you are all here. So first clap to be for the parents, then for the teachers, then the best clap to the achievers who are sitting here. The students and future supporters. ప్రజల ఆశయాల కోసం పాటుపడిన వ్యక్తి మందాడి సత్యనారాయణ రెడ్డి అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన తనను మరణ వార్త శోకసంద్రంలో పడేసిందన్నారు. హన్మకొండ జిల్లా ఎక్సైజ్ కాలనీలో జరిగిన మందాడి సంస్మరణ సభకు బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. మందాడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు 50 ఏళ్లు నిస్వార్థ సేవలందించిన మందాడి భౌతికంగా ప్రజల మధ్య లేకపోయినా ఆయన సేవలు చిరస్మరణీయమని దత్తాత్రేయ చెప్పారు. సత్యనారాయణ రచయితగా, కవిగా, గాయకుడిగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం సేవలందించారని గుర్తు చేశారు బండారు దత్తాత్రేయ. విషయాలను లోతుగా తెలుసుకోవాలనేటువంటి తపన ఉన్నటువంటి నాయకుడు. రైతు ఉద్యమాలతో పాటు ఎన్ని సంఘటనలు జరిగినా ఆ సంఘటనలను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండి కూడా వారు కృషి చేశారు. వారు చనిపోవడం మనందరినీ కూడా ఒక దుఃఖ సాగరంలో ముంచినటువంటి సంఘటన. అనేక సంవత్సరాలు ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా, ఒక సమాజ సేవా కార్యకర్తగా, మాజీ శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్రానికి, వరంగల్ జిల్లాకు అందించినటువంటి సేవలు చిరస్మరణీయమైనటువంటి. దాదాపుగా 50 సంవత్సరాల పైన ప్రజా జీవితంలో నిస్వార్థంగా పనిచేసినటువంటి మందా సత్యనారాయణ గారు మంచి రచయిత, కవి, స్నేహశీలి, మంచి గాయకుడు, మంచి ఉపన్యాసకర్త. అనేక విషయాలను
యువ పోలీసు అధికారులకు మార్గదర్శకంగా ఉండేందుకు సర్వీసులో ఉన్న ప్రతి సీనియర్ పోలీసు అధికారి తమ విశేషానుభవాలతో కూడిన రచనలు రచించాల్సిన అవసరం ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. ఏఎస్పీఎఫ్ డీజీ ఉమేష్ ష్రాఫ్ రచించిన ఎకానమిక్ అఫెన్సెస్ హ్యాండ్ బుక్ ఫర్ ఇన్వెస్టిగేషన్ పుస్తకాన్ని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి నేడు ఆవిష్కరించారు. మాసాబ్ ట్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో నిర్వహించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మాజీ గవర్నర్, రిటైర్డ్ డీజీపీ పిఎస్ రామ్మోహన్ రావు, రిటైర్డ్ పోలీస్ అధికారులు, అడిషనల్ డీజీలు హాజరయ్యారు. పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా నేరాల స్వభావాలలో మార్పులు కూడా వస్తున్నాయని డీజీపీ అన్నారు. తాను క్షేత్రస్థాయిలో పనిచేస్తుండగా ఈ విధమైన ఆర్థిక పరమైన అవకతవకలు, నేరాలు సహకార సంఘాల నుండే ప్రారంభమయ్యాయని మాజీ గవర్నర్, రిటైర్డ్ డీజీపీ ఎస్ రామ్మోహన్ రావు చెప్పారు. ఇటీవల కాలంలో ఏ పత్రిక చూసినా కనీసం 2-3 ఆర్థిక పరమైన నేరాల వార్తలున్నాయని అన్నారు. పోడు భూముల సమస్యలను తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారని చెప్పారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు. పోడు భూముల సమస్య పరిష్కారంకై ఏర్పాట్లు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పూర్తి వివరాలను సీఎం కేసీఆర్ కు అందజేశారని వెల్లడించారు. కేంద్ర బీజేపీ నాయకులు తమ చేతిలో కీలుబొమ్మలుగా సీబీఐ, ఈడీలను వాడుకుంటూ టీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలను జాతున్నాం. అది తెలంగాణ బిడ్డల యొక్క గౌరవం, తెలంగాణ యొక్క గొప్పతనం. ఇవి జరిపోకుండా తెలంగాణని ఏదో ఒకరే సామదాన భేద దండోపుకొని బ్రతకటం అనేది తెలియదు. తలెత్తుకొనే తిరుగుతాం, తల తెగినా కానీ మేము వెనకడిగేయం అనేటువంటి పద్ధతుల్లో ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు. ఈ రోజు కొత్తగా ఏం చేస్తున్నారు? మొన్నటిదాకా మా జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారి మీద ముందు టార్గెట్ చేశారు. ఎందుకంటే కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద టార్గెట్ చేస్తే వీక్ అయిపోతారని క్లియర్ గా చెప్పారు కేసీఆర్ గారు. మీ ఈడీలు బోడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా బీసీలను అన్యాయం చేస్తున్నాయని బీఎస్సీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు పెంచాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. గురువారం ఆయన బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 52% ఉన్న బీసీలకు 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా 27% రిజర్వేషన్ ఇస్తున్నారని తెలిపారు. అగ్రవర్ణాల పేదలు 8% ఉంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% రిజర్వేషన్ ఇస్తే బీసీలకు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ 8% పేదలకు 10% రిజర్వేషన్ ఇవ్వగలిగినప్పుడు మరి దేశంలో 52% ఉన్న బీసీలకు కేవలం 27% మాత్రమే ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తున్నారు అనేది ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ శాఖ నుంచి ఈ రోజు అడుగుతా ఉన్నాం. పెంచకూడదని చెప్తా వచ్చిండ్రు. కానీ మరి నవంబర్ 7వ తారీఖు నాడు, ఈ సంవత్సరం నవంబర్ 7వ తారీఖు నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఈ 50% ఈ పరిమితి ఏదైతుందో ఈ పరిమితి మించి కూడా 60% దాకా కూడా తీసుకపోవచ్చు అని చెప్పేసి ఈ అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు ఇచ్చిన రిజర్వేషన్ జడ్జిమెంట్ ద్వారా తెలిసింది. మరి అలాంటప్పుడు ఈ రోజు మరి బీసీల జనాభా అగ్రవర్ణాల్లో పేదలు కేవలం 8% మాత్రమే ఉన్నప్పుడు ఆ 8% పేదలకు 10% రిజర్వేషన్ ఇవ్వగలిగినప్పుడు మరి దేశంలో 52% ఉన్న బీసీలకు కేవలం 27% మాత్రమే ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తున్నారు అనేది ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన పేరును అనవసరంగా కొన్ని మీడియా ఛానల్స్ ప్రస్తావిస్తున్నాయన్నారు ఎస్వీఆర్ ఇఫ్తిఖార్ షరీఫ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా వచ్చిన రూమర్స్ పై ఆయన వివరణ ఇచ్చారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అంతే వాళ్ళ తన ప్రూఫ్ ఉన్నది నా పేరు వేస్తారు. నేనైతే ఓపెన్ గా అందరికి ఇవాళ ఛాలెంజ్ చేసిన, ఎవరైనా నా ఏం ఇన్ఫర్మేషన్ అలా ఇస్తే ఐఎమ్ రెడీ టు ఆన్సర్ అని. కానీ నాకు ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు దీంట్లో.
అనుకుంటే నేను మోస్ట్ లైక్లీ నేను అనుకునేది ఏంటంటే ఇది మిస్టేక్ అయినట్టున్నది. ఈ పర్సనల్గా ఎవరు అటాక్ చేసినట్టు అట్లా కనిపిస్తలేదు. నాకేం కనిపిస్తుంది సమ్ రిపోర్టర్ మైట్ హావ్ టేక్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ప్రెస్టీజ్ ఇక నాకు ఒక బోర్డర్ ఉండే 4 days నుంచి ఇది లిక్కర్ స్కామ్లో నాకు ఇన్వాల్వ్, నా పేర్లు నా ఫోటోలు వేస్తున్న టీవీ మీద కంటిన్యూస్ 2 days వేసాను. అంటే అంత ఏం ధైర్యం ఉన్నది, అంత ఏం వాళ్ళ తన మతం ముసుగులో బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని, మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈడీ, ఐటీలు దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రాబోయే కాలంలో కూడా కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఏ రకంగా కూడా ఇక్కడ మీకు పుట్టగదుల్లో తెలంగాణ కూడా మరొకసారి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. మీరు దొంగలు, మీరు నిజంగా దొంగలు కాకపోతే ఎమ్మెల్యేలు 20 ఎందుకు ఒక ముసుగులో వచ్చారు? పీఠాధిపతి ముసుగులో ఎందుకు వచ్చారు? ఏ రకంగా ఇది న్యాయమని మోడీ గారిని మేము నిలదీస్తా ఉన్నాం, బీజేపీ పార్టీని మేము నిలదీస్తా ఉన్నాం. ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఎవరిట్లా చేయలే, ఏ ప్రధానమంత్రి కూడా ఇటువంటి పాపాలు చేయలే. ఈ దుర్మార్గమైన చర్య మోడీ గారు. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని సిసిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్న అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి అమలు జరగడం లేదన్నారు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి యామాల గోపాలరావు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమయ్యారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయాలని కోరారు. ఇవ్వాలి కొత్త రేషన్ కార్డులు, ఇవ్వాలి కొత్త రేషన్ కార్డులు, ఇవ్వాలి కొత్త రేషన్ కార్డులు, ఇవ్వాలి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు, ఇవ్వాలి అర్హులైన వారికి 3 ఎకరాల భూమిని, ఇవ్వాలి దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వాలి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సుమారు 9.5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నది. ఈ 9 సంవత్సరాల పరిపాలనలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లు, అలాగే కొత్త రేషన్ కార్డులు, దళిత బంధు, ఇంకా అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇట్లా ఇస్తానని అనేకమైన రకరకాల హామీలు ప్రభుత్వం ఇస్తున్నది. ఈ ప్రభుత్వం ఈ హామీలు ఇచ్చి మెదలకొండ ఊకుంటుంది కానీ అర్హులైన వారికి ఎవరికి దళిత బంధు గానీ, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గానీ, కొత్త రేషన్ కార్డులు గానీ ఇంత మటుకు ఇచ్చిన దాఖలు లేదు. కొత్త రేషన్ కార్డులు ఈ ప్రభుత్వంలో ఇచ్చిన దాఖలు ఎంత మట్లేదు. ఒక్కొక్క కుటుంబంలో 2-3 ఫ్యామిలీలు నివసిస్తున్నాయి. కనీసం ఖాళీ ఉన్న స్థలంలో ఇళ్లు ఇవ్వకోకుండా ఇది కాలక్రమేణా కాలం ఎల్లబుస్తుంది ప్రభుత్వం. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం వారు స్పందించి అర్హులైన వారి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, మాజీ ఎంపీటీసీ వడ్డే కృష్ణ పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెప్పారు. మేరకు అదేవిధంగా మన శ్రీకాంత్ రెడ్డి మండల ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు అందరం కూడా కాంగ్రెస్ శ్రేణులము ఇక్కడ రావడం జరిగింది. రైతుల పక్షాన ఈ రోజు పోరాటం చేయడం జరుగుతుంది. నిరవధిక దీక్ష 3 గంటల వరకు నిరవధిక దీక్ష కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే నిజంగా కేసీఆర్ గారు చెప్పినట్టు మాటలు ఒక్కటి కూడా నెరవేరడం జరుగుతుంది. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మైక్ పట్టుకొని స్టేజ్ల మీద చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజు వాస్తవానికి 8 గంటల నుంచి 10 గంటల కరెంట్ 3 ఫేజ్ రావడం జరుగుతుంది. నిజంగా ఎంతవరకు సమంజసమనేది కూడా మీరు రైతులందరూ కూడా ముందుకు రావాలి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరందరూ కూడా దయచేసి మీరు వ్యక్తపరచాల్సిన అవసరం ఎంతైనా కూడా తెలియజేస్తున్నాము. ఇంకోటి ధరణి పోర్టల్ అనేది, ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఎన్ని మోసాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో రైతు రుణమాఫీ చేయడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. పీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల ముందు కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేశారు. తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేశారు. పోడు భూముల విషయంలో సీఎం అనుసరిస్తున్న వైఖరి వల్లే అటవీ శాఖ రేంజ్ అధికారి హత్యకు గురయ్యారని, అందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు. పేదల సాగు చేస్తున్న పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరారు. రైతులకు ఉచిత
అన్ని చోట్ల కూడా పోడు భూముల సమస్య ఉంది. 11,000 ఎకరాలు యొక్క అమరావతి కాకుండా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రైతులను మోసం చేసిన ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు 2014, 2018లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగలేదు. దానికి వ్యతిరేకంగా వెంటనే రుణమాఫీ చేయాలని. రెండవది ఏమిటంటే ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేయాలి, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరి చేయాలనేది. మూడవ అంశం ఏమిటంటే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. అదే విధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాపాడలే. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకు ఇచ్చిన భూములు కూడా ఈ కేసీఆర్ గారు ఇవాళ దాన్ని మొత్తం మళ్ళీ తిరిగి లాక్కోవడం జరుగుతుంది. అది తప్పని చెప్తా ఉన్నాం. పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. దాని ద్వారానే నిన్ననే ఎవరొక ఫారెస్ట్ అధికారి చనిపోవడం జరిగింది. అత్యంత శోచనీయమైన విషయం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రైతులను మోసం చేసిన ఈ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో సర్పంచ్ మంజుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అయ్యప్ప స్వామి గురుస్వాములు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భార్య గూడెం యాదమ్మ కన్యస్వాములు అయ్యప్ప భక్తులతో సందడిగా మారింది. గాయకుడు జడల రమేష్ బృందం కళాకారుల పాటలు అయ్యప్ప భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గ్రామంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా అయ్యప్ప స్వామి భక్తులకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, అలాగే వారి సతీమణి యాదమ్మ గారు, వారి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి గారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్టీలకు అతీతంగా మా యొక్క మున్సిపాలిటీ పరిధిలోని అలాగే మా మండల పరిధిలోని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో హుండీ లెక్కింపులో ఓ మహిళ చోరీలకు పాల్పడింది. హుండీలో అమ్మవారికి వచ్చిన కానుకలను లెక్కిస్తుండగా ఓ మహిళ డబ్బులు కాజేసింది. గమనించిన ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు నిరంజన్ సావలి దుర్గా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తి ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పత్తి బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదంలో ట్రాక్టర్ పై ఉన్న 2 వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. జేసీబీ సహాయంతో రోడ్డుపై బోల్తా కొట్టిన ట్రాక్టర్ను పోలీసులు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచుతామన్న ఫెడ్ రిజర్వ్ ప్రకటనతో మార్కెట్లో జోష్ పెరిగింది. దీంతో ఇవాళ సెన్సెక్స్ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 762 పాయింట్లు లాభపడి 62,273కి చేరుకుంది. నిఫ్టీ 217 పాయింట్లు పెరిగి 18,484కి ఎగబాకింది. ఐటీ, టెక్ సూచీలు 2% పైగా లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇన్ఫోసిస్, HCL టెక్నాలజీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో, టెక్ మహీంద్రా లాభాలను అందుకోగా టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్ నష్టపోయాయి.
గుజరాత్లో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు రాబోయే 25 ఏళ్ల రాష్ట్ర భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బనస్కాంత జిల్లాలోని పాలన్పూర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు ఎమ్మెల్యే అవుతారో, ఎవరి ప్రభుత్వం వస్తుందో కాదు, వచ్చే 25 ఏళ్ల గుజరాత్ భవితవ్యాన్ని ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాల లీగ్లో గుజరాత్ను చేర్చేందుకు తాను ప్రయత్నాలు చేస్తున్నానన్నారు. గుజరాత్లో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనకు మీ మద్దతు అవసరమని మోడీ అన్నారు. తాను ఇక్కడే పెరిగానని, కాబట్టి మీ సమస్యలను తనకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బనస్కాంతలోని అన్ని స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. આકાંક્ષા વધતી જતી હોય છે. ગરીબમાં ગરીબ માણસ હોય ને, સાયકલ આવે એટલે એને મન થાય કે હવે સ્કૂટી આવે તો સારું, સ્કૂટી આવે તો એમ થાય જરા સારી મોટરસાયકલ આવે તો સારું, મોટરસાયકલ આવે તો પછી મન કરે કે હવે 4 વ્હીલર હોય તો જરા વટ પડે. સ્વાભાવિક છે. આકાંક્ષા એ જ મોટી ઉર્જા હોય છે વિકાસ માટે, અને એના માટે થઈને આજે એક વૈભવશાળી ગુજરાતનું સપનું, દિવ્ય ભવ્ય ગુજરાતનું સપનું, અને ભાઈઓ બહેનો આપણે જોઈને આગળ તમે જોયું હશે એક જમાનો તો ગાંધીનગર રેલવે સ્ટેશન કાગડા ઉડતા હતા. આજે ગાંધીનગર રેલવે સ્ટેશન જોવા માટે દેશના લોકો આવે છે કે રેલવે સ્ટેશન આવું પણ હોઈ શકે. હિન્દુસ્તાન ભરમાં નવા રેલવે સ્ટેશનો બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે, અને એ ગાંધીનગરને મોડેલ તરીકે જોવા માટે આવે છે. આકાંક્ષા વધતી જતી હોય છે. ગરીબમાં ગરીબ માણસ હોય ને, સાયકલ આવે એટલે એને મન થાય કે હવે સ્કૂટી આવે તો સારું, સ્કૂટી આવે તો એમ થાય જરા સારી મોટરસાયકલ આવે તો સારું, મોટરસાયકલ આવે તો પછી મન કરે કે હવે 4 વ્હીલર હોય તો જરા વટ પડે. સ્વાભાવિક છે. આકાંક્ષા એ જ મોટી ઉર્જા હોય છે વિકાસ માટે, અને એના માટે થઈને આજે એક વૈભવશાળી ગુજરાતનું સપનું, દિવ્ય ભવ્ય ગુજરાતનું સપનું, અને ભાઈઓ બહેનો આપણે જોઈને આગળ તમે જોયું હશે એક જમાનો તો ગાંધીનગર રેલવે સ્ટેશન કાગડા ઉડતા હતા. આજે ગાંધીનગર રેલવે સ્ટેશન જોવા માટે દેશના લોકો આવે છે કે રેલવે સ્ટેશન આવું પણ હોઈ શકે. હિન્દુસ્તાન ભરમાં નવા રેલવે સ્ટેશનો બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે, અને એ ગાંધીનગરને મોડેલ તરીકે જોવા માટે આવે છે. આકાંક્ષા વધતી જતી હોય છે. ગરીબમાં ગરીબ માણસ હોય ને, સાયકલ આવે એટલે એને મન થાય કે હવે સ્કૂટી આવે તો સારું, સ્કૂટી આવે તો એમ થાય જરા સારી મોટરસાયકલ આવે તો સારું. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. డిసెంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, వారం రోజుల పాటు జరగనున్న శాసనసభ. పాలమూరు విశ్వవిద్యాలయంలో 3 స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ తమిళసై 6 విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు, 75 మందికి బంగారు పథకాలు అందజేశారు. ప్రజల ఆశయాల కోసం సత్యనారాయణ ఎంతో కృషి చేశారు. మందాడి కళాకారుడిగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం సేవలు అందించారన్న దత్తాత్రేయ. సీనియర్ అధికారులు యువ ఆఫీసర్లకు అనుభవాలను పంచాలి, టెక్నాలజీకి అనుగుణంగా నేరాల స్వభావాల్లో మార్పులు జరుగుతున్నాయన్న డీజీపీ మహేందర్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు పెంచాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.